3 రకాల రేఖల మాదిరిగా ఉండడం బాబ్దాదా చూస్తున్నారు మనసులోని విషయాలు. ఒకటి నీటిపైన రేఖ గీసి చూసారా? గీత గీయగానే వెంటనే చెరిగిపోతుంది, గీస్తారు కదా. రెండవది కాగితం పైన కానీ పలక పైన కానీ ఎక్కడైనా గీత గీయడం. అన్నింటికంటే పెద్ద గీత రాతిపైన గీత. రాతిపైన గీతను గీసిన గీతను చెరిపేయడం చాలా కష్టం. చాలాసార్లు పిల్లలు తమ మనసులో రాతిపైన గీతలాగా పక్కా గీతను గీసుకుంటున్నారు. ఇది బాబ్దాదా చూశారు. దాన్ని చెరపాలన్నా చెరగడం లేదు. అటువంటి గీత ఉండడం మంచిదా? ఇప్పటి నుండి చెయ్యము, ఇప్పటి నుండి జరగదు అని ఎన్నోసార్లు ప్రతిజ్ఞను కూడా చేశారు. కానీ మళ్ళా పరవశులైపోతూ ఉంటారు. అప్పుడు బాబ్దాదాకు పిల్లలపైన ద్వేషం రాదు, కానీ దయ